హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కోడిగుడ్డు పొరుటు వేస్తున్నానండి. దానికోసం ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నా. ఎగ్స్ తీసుకున్నా. ఎగ్స్ అయితే ముందు ఒకసారి అయితే వాష్ చేసుకుంటానండి నీట్గా. కొద్ది ఉల్లిపాయ తొందరగా ఆగాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఉల్లిపాయ తొందరగా కొంచెం సాల్ట్ ఫస్ట్ అయితే వేస్తున్నా. కరెక్ట్ 7 దగ్గర వేసుకుంటాం. దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ అయితే వేస్తున్నా. పచ్చివాసన పోయిన నాకైతే సరిపోతుంది. అల్లం అయితే వేగిందండి. పచ్చివాసన పోతే చాలు. అల్లం వేగిపోయింది. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేగింది. దీంట్లో కొంచెం కారం వేసుకుంటున్నా. టేస్ట్ సరిపోను పీసు కాబట్టి కొంచెం పడుతుంది. 1 మినిట్ అట్లా కొంచెం 1 నిమిషం అలా ఏం చేసుకొని కారం పచ్చివాసన పోయినాక మిక్స్ అయితే కొట్టేస్తున్నా. ఇలా మొత్తం గుండి నేను కొట్టేదా ఇలా కొట్టేసుకున్న తర్వాత 1 మినిట్ అట్లా వదిలేసేస్తే అది కొంచెం ఉంటుంది. అది కొద్దిగా ఉడికిద్ది కదా, అప్పుడు తిప్పుకోవాలి కదిలించుకోకుండా. ఒకసారి అలా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. ఒకసారి ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి మరీ ఎక్కువ తిప్పేసేయకుండా కొంచెం ఉడికింది ఉంటుంది కదా, అప్పుడు కొద్దిగా తిప్పుకొని వదిలేసుకుంటే మనకి అంతా ఉడుకుతుంది. ఎగ్ అనేది ఉప్పు కారం అనేది దీనికి పడుతుంది. కొంతమంది ఇలా పెద్దగా ఇష్టపడతారు, కొంతమంది చిన్నగా ఇష్టపడతారు. నాకైతే చిన్నగా వచ్చేటట్టు చేస్తాను. ఇలాగైతే వచ్చిందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా మనకు అందిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ట్రై చేయండి ఇలాగ ఎప్పుడైనా. ఇందాక సాల్ట్ ఉల్లిపాయ వేగడం కోసమే వేసానండి. కర్రీలోకి అయితే వేయలేదు. టేస్ట్ సరిపోను సాల్ట్ వేసుకొని కొంచెం ఇందాక వేసాను కదా చూసుకొని వేసుకుంటాం. సాల్ట్ వేసాను. అందులోనే కొంచెం గరం మసాలా ధనియాల పొడి అండి. మసాలా అనేది కొంచెమేనండి, ఎక్కువేను. చెక్క లవంగాల పొడి, గరం మసాలా కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి కొంచెం వేస్తున్నాం. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ట్రై చేయండి ఇలా ఒకసారి ఎవరైనా చేయకపోతే. నేనైతే ఇలానే చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేస్తున్నానండి. మనకి కోడిగుడ్డు పొరటు అనేది రెడీ అయిపోయింది.
చూసేయండి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.